హలో గైస్, నేను మీ గౌరవ్. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ డైలీ మూవీ కలెక్షన్స్. గైస్, డైలీ లాగే ఈ రోజు కూడా మనం చావా మూవీకి సంబంధించిన కలెక్షన్ గురించి మాట్లాడుకుందాం. సో చావా మూవీ రిలీజ్ అయ్యి ఈ రోజుకి 28 డేస్ని అయితే కంప్లీట్ చేసుకోబోతుంది. సో 28 రోజులకు సంబంధించిన కలెక్షన్ గురించి మనం ఒకసారి మాట్లాడుకుందాం. అలాగే ఛానల్ ఎవరైనా కొత్తగా విజిట్ చేస్తున్నట్లయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ అయితే ఆన్లో పెట్టుకోండి. సో లక్ష్మణ్ ఉటేకర్ డైరెక్షన్లో విక్కీ కౌశల్ గారు, రష్మిక మందాన, అక్షయ్ ఖన్నా ప్రధాన పాత్ర ఛత్రపతి సంభాజీ మహారాజ్ కథ ఆధారంగా రూపొందిన ఈ సినిమా ప్రేక్షకుల నుంచి అద్భుతమైన టాక్ని అయితే తెచ్చుకొని ఈ సినిమా 4 వారాలను అయితే కంప్లీట్ చేసుకోవడం జరిగింది. సో ఫైనల్గా మనం లేట్ చేయకుండా చావా మూవీకి సంబంధించిన కలెక్షన్ గురించి మాట్లాడుకున్నట్టయితే ఈ సినిమా మొదటి 3 వారాలు మాత్రం కేవలం హిందీ లాంగ్వేజ్లో మాత్రమే నడవడం జరిగింది. అండ్ 4వ వారం నుంచి ఈ సినిమా తెలుగులో కూడా రిలీజ్ కావడం జరిగింది. కాబట్టి ఇప్పుడు తెలుగు హిందీకి సంబంధించిన కలెక్షన్ల గురించి అయితే మనం మాట్లాడుకుందాం. సో విక్కీ కౌశల్ గారు నటించిన చావా సినిమా మొదటి 26 రోజుల్లో ఇండియా నెట్ కలెక్షన్ వచ్చేసి 544 కోట్ల 52 లక్షల రూపాయలను అయితే వసూలు చేయడం జరుగుతుంది. అలాగే ఈ సినిమా 27వ రోజు అంటే నిన్న ఈ సినిమా ఇండియా నెట్ కలెక్షన్ వచ్చేసి దాదాపు 4 కోట్ల 75 లక్షల రూపాయలను అయితే వసూలు చేయడం జరిగింది. అలాగే చావా సినిమా ఈ రోజు ఇప్పటి వరకు మనకు వస్తున్న ఎస్టిమేటెడ్ రిపోర్ట్ ప్రకారం ఈ సినిమా దాదాపు 4 కోట్ల 10 లక్షల రూపాయల ఎస్టిమేటెడ్ కలెక్షన్ అయితే వసూలు చేయడం జరుగుతుంది. సో ఫైనల్ గా విక్కీ కౌశల్ గారు నటించిన చావా సినిమా మొదటి 28 రోజుల్లో ఆల్ ఇండియా నెట్ కలెక్షన్ వచ్చేసి 553 కోట్ల 37 లక్షల రూపాయలు అయితే ఇప్పటి వరకు వసూలు చేయడం జరిగింది. అలాగే చావా సినిమా ఇండియా గ్రాస్ కలెక్షన్ వచ్చేసి ఇప్పటి వరకు 658 కోట్ల 41 లక్షల రూపాయలు అయితే వసూలు చేయడం జరిగింది. సో ఫైనల్ గా లక్ష్మణ్ ఉటేకర్ డైరెక్షన్ లో విక్కీ కౌశల్ గారు నటించిన చావా సినిమా మొదటి 28 రోజుల్లో ప్రపంచవ్యాప్తంగా దాదాపు 747 కోట్ల 35 లక్షల రూపాయలు అయితే వసూలు చేయడం జరిగింది. బేసిక్ గా చావా సినిమాకు పెట్టిన బడ్జెట్ కేవలం 130 కోట్ల రూపాయలే. కానీ ఈ సినిమా ఇప్పటి వరకు దాదాపు 700 కోట్లకు పైగా వసూలు చేయడం జరిగింది. కాబట్టి ఈ సినిమా ఆల్ టైమ్ బ్లాక్ బస్టర్ హిట్ గా అయితే నిలవడం జరుగుతుంది. సో ఫైనల్ గా ఇవ్వనమాట చావా మూవీకి సంబంధించిన 28 డేస్ కలెక్షన్. సో రేపటి వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు ఎవరైనా ఛానల్ కొత్తగా విజిట్ చేస్తున్నట్టయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ అయితే ఆన్లో పెట్టుకోండి. జై హింద్, జై భారత్, నమస్తే.